రాష్ట్రంలో కావాల్సినంత యూరియా, రైతుల్లో ప్రతిపక్ష నేతలు అపోహలు సృష్టించొద్దు. కేంద్రం ఇచ్చింది 6,81,000 మెట్రిక్ టన్నుల మాత్రమే అని తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. ఓకే, అట్లయితే గిడ నుస్తులపూర్ కాడ కరీంనగర్ జిల్లా పాస్బుక్లు, తువ్వాలలు, చెప్పులు పెట్టి ఎట్లా కూర్చున్నారో, ఎట్లా నిలబడ్డారో నిన్న చూడలేదా? నిన్ననే కదా మనం చూసింది. అంటే అది అబద్ధమా? పోనీ ఇప్పుడు మనం చూపించేప్పటికే కదా ఇలా మంత్రి బుడుబుంగోలు బయటకు వెళ్ళాడు. ఒకసారి చూడండి. నిన్న మనలాంటి వాళ్ళు మాట్లాడినాం కాబట్టి అది ప్రతిపక్షాల మీడియాన, అది ప్రజా సమస్య, అది 10 మంది మాట్లాడినా అది మేము ఖచ్చితంగా చూపిస్తాం. దాంట్లో ఏమీ వెనకపోయేది ఏం లేదు. శశబిషలు ఏం లేవు. ఏదో అంటారు చూడు, శశాబిష 2 లేవు. శశబిషలు లేవు కాబట్టి మేము పక్కాగా అక్కడ 10 మంది ప్రయత్నం చేసినా, 10 మంది మాట్లాడినా దానికి సంబంధించిన సమస్యగానే చూపిస్తాం. అట్లని చెప్పి ఏదో లేని ఉద్యమాన్ని ఏది పడితే అది చేసేసి ఇట్లా చేసిరట అట్లా చేసిరట అని చూపించే ఆ టైపు కాదు. 4 టైర్లు కాలువరి మేము వచ్చి వీడియోలు తీస్తాం, దాన్ని తీసుకొచ్చి మొత్తం ఇట్లా రాష్ట్రం అంతా అగ్నిగుండం అయిపోయిందని చెప్తామని చెప్పే బాపత అయితే కాదు మేము. మా ప్రయత్నం ఏంటంటే కనీసం వాళ్ళ గొంతుకగా ఉండాలి, వాళ్ళకి సంబంధించింది బయటే చెప్పాలి. దాని తర్వాత అది అవుతుందా, ఎట్లుంటుంది, ఎంత దాకా పోతుంది, అది అనేది ఎవరి అదృష్టం వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అయితే నిన్న చూపించినాం మనం. దేనికోసం చూపించినాము? ఆనాటి రోజులు రావాలి అని చూపించినాం. ఇలా మంత్రి బుడుమంగ లెక్క బయటికి వెళ్ళిండు. ఇట్లా చూపెట్టకపోతే, ఇట్లా అడగకపోతే, ఇట్లాంటి వినకపోతే మరి బయటకు రారు కాబట్టి మనం అడుగుతాం. ఇగో తెచ్చిండా? ఆనాటి రోజులు వచ్చినాయా? అయితే దానికోసానికే ఇలా మంత్రి బయటకు వచ్చి ముచ్చట చెప్తా ఉన్నాడు. మాకు కావాల్సినంత యూరియా ఉన్నది, కేంద్రం ఇచ్చింది ఈ మెట్రిక్ టన్నులు మాత్రమే అని చెప్తూ మా దగ్గర ఉన్నది ఇంకా అని చెప్పి చెప్తున్నాడు. మరి అంత బరాబర్ ఉంటే, అన్ని కరెక్ట్ ఉంటే రైతులు అంతగానం ఎందుకు ఆగమవుతున్నారు గ్రామాలల్లో? మీకు తెలుసా, తెలియకనా, లేకపోతే సరిగ్గా మేనేజ్ చేయలేకపోతా ఉన్నారా? మరి మీ అధికారులు చక్కగా పనిచేస్తలేరా? మీరేమో ఉన్నదంటారు, ఆడేమో దిక్కు లేదు, వాళ్ళేమో క్యూలో నిలబడాలి. అట్లా దాని గురించి ఎవడు మాట్లాడిన వాళ్ళను మళ్ళా ఎవరో ప్రతిపక్ష నేతలు రైతుల్లో ఆ అపోహలు సృష్టించొద్దు అని చెప్తా ఉన్నాడు. రైతు భరోసా గురించి మేము సృష్టించినామా? రైతు రుణమాఫీ గురించి మేము క్రియేట్ చేసినామా? 4వ విడతల పైసల గురించి మేము మాట్లాడినామా? లేకపోతే బోనస్ గురించి మేము అడిగినామా? మీరు ఒకవేళ అన్ని బరాబర్ వేస్తే రైతులు అడగకపోదురు కదా. అవన్నీ కనుక కరెక్ట్ ఉంటే రైతులు మా దాకా ఎందుకు వస్తారు, మేము ఎందుకు మాట్లాడతాం, ఇక్కడ బయటకు ఎందుకు వస్తాయి? ఇవన్నీ కూడా చూడాలి, అదంతా కూడా.